పులి నిజంగానే వచ్చింది. ప్రతి ఉదయంలాగే ప్రశాంతమైన గ్రామం సూర్యకాంతితో మేల్కొంటోంది. గాలి చల్లగా, పక్షులు కుయ్యగానే రోజు మొదలవుతోంది. ఈ అందమైన గ్రామంలో ఉంటాడు మన కథానాయకుడు అరుణ్, చిన్న గొర్రెల కాపరి. ఉదయాన్నే అతను తన గొర్రెల్ని తీసుకుని పొలాల వైపు ప్రయాణం మొదలుపెడతాడు. అతని గొర్రెలు ప్రశాంతంగా మేత మేస్తూ ఉండిపోయాయి. కాని అరుణ్ మాత్రం బోర్తో అయిపోయాడు. రోజూ ఇదే పని. మాట్లాడ్డానికి ఎవరూ లేరు, ఆడుకోవడానికి ఎవరూ లేరు. ఒకసారిగా అరుణ్కు ఒక ఆలోచన వచ్చింది. గ్రామస్తులను భయపెట్టి సరదాగా చూడాలనుకున్నాడు. వెంటనే గ్రామస్తుల వైపు తిరిగి అరిచాడు, పులి వచ్చింది అని. గ్రామస్తులు అతని కేకలు విని పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడ పులి లేదు. అందరూ మోసపోయామని గ్రహించేసరికి అరుణ్ మాత్రం ముద్దుగా నవ్వుకుంటూ ఉండిపోయాడు. కొన్ని గంటల తర్వాత అరుణ్ మళ్లీ అదే పనిని చెయ్యాలని అనుకున్నాడు. మరోసారి పెద్దగా అరిచాడు. గ్రామస్తులు ఈసారి గందరగోళంగా కొంచెం కోపంతో వచ్చారు. కాని మళ్లీ పులి లేదు. గ్రామస్తులు కోపంతో తిరిగి వెళ్ళిపోయారు. అరుణ్ అబద్ధం సులభంగా బయటపడింది. కాని తరువాతి రోజు సాయంత్రం సమయానికి పొలాల దగ్గర అడవిలోంచి ఓ గొప్ప శబ్దం వినిపించింది. అక్కడి పొదల మధ్యన నిజమైన పులి బయటకొచ్చింది. అది నెమ్మదిగా అరుణ్ వైపు కదులుతోంది. ఈసారి పరిస్థితి నిజంగా ప్రమాదకరం. భయంతో వణికిపోయిన అరుణ్ గ్రామస్తుల వైపు పరుగెత్తుతూ సహాయం కోసం కేకలేశాడు. కాని ఈసారి ఎవరూ స్పందించలేదు. గ్రామస్తులు అతని అబద్ధాలకు విసిగి అతని కేకల్ని నిజంగా భావించలేదు. గొర్రెలు భయంతో పరిగెత్తసాగాయి. అరుణ్ ఏం చెయ్యాలో తెలియక ఊపిరి బిగపట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. అరుణ్ భయంతో ఏడుస్తూ చివరికి గ్రామానికి చేరుకున్నాడు. అతని ఆతృత, భయం చూసి గ్రామస్తులు పరిస్థితి నిజమని గ్రహించారు. కాని అప్పటికి పులి అటవిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు అరుణ్ జీవితంలోనే పెద్ద పాఠం నేర్చుకున్నాడు. అబద్ధం ఒక్కసారి చెప్పినా మన మాటలు విలువ కోల్పోతాయని అతనికి స్పష్టమైంది. ఇకపై నిజం తప్ప ఇంకేమీ మాట్లాడనని అరుణ్ తనకు తానే మాటిచ్చుకున్నాడు. ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెబుతోంది. అబద్ధం చెబితే నిజం చెప్పినప్పటికీ ఎవరూ నమ్మరు. ఎప్పుడూ నిజం చెప్పండి, నిజాయితీగా ఉండండి.